క్రికెట్ అసోసియేషన్ లో అధికార దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. మనల్ని అడిగేది ఎవరన్నట్లుగా హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సునీల్ అగర్వాల్ కొడుకు కుష్ అగర్వాల్ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో హల్చల్ చేశాడు. తన దోస్తులతో కలిసి నానా హంగామా చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అపెక్స్ కౌన్సిల్ సభ్యుడైన సునీల్ అగర్వాల్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతని కొడుకు కుష్ అగర్వాల్ ఇష్టారాజ్యంగా స్టేడియంలో కలియ తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విఐపీ ట్రీట్మెంట్ ని తలపిస్తూ కాంగ్రెస్ పార్టీ కండువాతో పాటు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో స్టేడియం మెయిన్ గేట్ నుంచి లోపలికి వస్తున్న దృశ్యాలు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బయటకొచ్చింది. హెచ్సిఏ నిబంధనలను తుంగలో తొక్కుతూ సునీల్ కొడుకు కుష్ అగర్వాల్ స్టేడియంలో తన స్నేహితుల్ని వెంట పెట్టుకుని తిరిగాడు. స్టేడియంలోని వివిధ ప్రదేశాల్లో రీల్స్ ని చిత్రీకరించాడు. కుష్ అగర్వాల్ అంతటితో ఆగకుండా స్టేడియంలోని తన తండ్రి సునీల్ కుర్చీలోనే కూర్చొని రీల్ షూటింగ్ చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ క్రికెటర్లతో కలిసి దిగిన ఫోటోలను కూడా ఇన్స్టా రీల్స్ ద్వారా వెలుగులోకొచ్చాయి. రీల్స్ హంగామాతో విమర్శలు వెల్లువెత్తగానే అప్రమత్తమైన కుష్ అగర్వాల్ వెంటనే డిలీట్ చేశాడు. గతంలోనూ సునీల్ అగర్వాల్ అపెక్స్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న సమయంలోనూ కుష్ అగర్వాల్ హెచ్సిఏ అండర్-19 జట్టుకి ఎంపికయ్యాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు పాల్పడినందుకు గాను వీరిపై ఎథిక్స్ అదేవిధంగా అంబుడ్స్మన్ కి అప్పట్లో కొందరు ఫిర్యాదు చేశారు. తాజాగా ఇప్పుడు కుష్ అగర్వాల్ స్టేడియంలో హల్చల్ చేసిన విషయం బయటకొచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తండ్రి చైర్లో కూర్చొని కుష్ అగర్వాల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. క్రికెటర్లతో ఉన్న ఫోటోలు అదేవిధంగా గేట్ దగ్గర విఐపీ ట్రీట్మెంట్ కి సంబంధించిన దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. స్టేడియంలో రీల్స్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కుష్ అగర్వాల్. తన తండ్రి అధికారాన్ని తాను తీసుకొని దిగిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సునీల్ అగర్వాల్ కొడుకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతానికైతే విమర్శలకు తావిస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. స్టేడియంలో సునీల్ అగర్వాల్ కొడుకు ఖుషి అగర్వాల్ హంగామా చేయడం, క్రికెటర్లతో ఫోటోలు దిగడం, అంతేకాకుండా తన తండ్రి సంబంధించిన చైర్ లో కూర్చుని వాళ్ళు సమావేశంలో హాజరు కావడం, వీటితో పాటు ఇటు స్టేడియంలో పలు సందర్భాల్లో లోడుకునేటప్పుడు విఐపీ ట్రీట్మెంట్ సంబంధించి తీసుకోవడం, అదేవిధంగా కార్ లో వెళ్తూ సంబంధించిన వీడియో తీసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టడం ప్రస్తుతానికైతే వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇటు హెచ్ఐకి సంబంధించి అండర్-19 సంబంధించిన జట్టు ఎంపికలో కూడా ఇటు ఎఫెక్ట్ సంబంధించిన కౌన్సిల్ సభ్యుడు కొడుకు తలదూచడం కూడా అప్పట్లో విమర్శలకు దాచిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అప్పుడు ఎథిక్స్ కమిటీతో పాటు అంబుడ్స్మన్ కూడా కొందరు ఫిర్యాదు చేశారు. ఇక దీనికి సంబంధించి కూడా గతంలో అనేక ఇటు కుష్ అగర్వాల్ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. తాజాగా అతడు క్రికెటర్లతో ఫోటోలు దిగడం, అదేవిధంగా తండ్రి చైర్ లో కూర్చుంటూ కూడా కొన్ని సమావేశాలకు హాజరు కావడం, ప్రస్తుతానికైతే కొంత అందుకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మరొకసారి కూడా అతడి సంబంధించిన వ్యవహారం కూడా కొంత బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే అతడు సంబంధించిన గతంలో తండ్రికి సంబంధించిన చైర్ లో కూర్చోవడం, క్రికెట్ తో ఫోటోలు దిగడం, ఆ తర్వాత ఎస్సీఏ ఉప్పల్ స్టేడియంలోకి వెళ్లే సందర్భంలో కూడా కొన్ని రీల్స్ చేయడం ప్రస్తుతానికైతే కొంత వైరల్ మారిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇంకా దీనికి సంబంధించి వాళ్ళు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్యూ కిరణ్.